హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను రాగి సంగటి చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా రాగి సంగటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఒక కప్పు రైస్కి 5 కప్స్ వాటర్ తీసుకొని ఒక 30 మినిట్స్ వరకు నానబెట్టండి. తర్వాత మూత పెట్టి గ్యాస్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి రైస్ని మెత్తగా ఉడికించుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఉడికించుకోవాలి. సో ఒక పొంగు వచ్చింది. సో నేను ఇప్పుడు నా దగ్గర ఒక తెడ్డు ఉంది, లైక్ మీకు గరిట ఉంటే గరిట, తెడ్డు ఉంటే తెడ్డు పెట్టి బాగా తిప్పుతూ ఉండాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత రైస్ బాగా మెత్తపడేంత వరకు తిప్పుతూ ఉండాలి. నేను ఇక్కడ చిన్న వెసలు తీసుకున్నాను, ఈరోజు నాకు సరిపోవట్లేదు, మీరైతే కొంచెం పెద్ద వెసలు తీసుకోండి. సో బాగా మెత్తగా రైస్ ఉడికిన తర్వాత ఒక కప్పు రాగిపిండిని వేశాను. సో బాగా రాగిపిండిని వేసిన తర్వాత ఒక 15 మినిట్స్ వరకు బాగా ఉడకనివ్వండి సిమ్లో కానీ సిమ్ కంటే కొంచెం పెద్ద ఫ్లేమ్ పెట్టుకోండి. సో ఉడికిన తర్వాత మీరు ఆ 15 మినిట్స్ తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని రాగి పిండిని ఆ తెడ్డుతో బాగా తిప్పాలి. తిప్పిన తర్వాత రాగి సంగటి ఉండలు కట్టకుండా బాగా మెత్తగా కలుపుకోవాలి. బాగా మెత్తగా ఇప్పుడు చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా బాండిల్లో ఆయిల్ వేసి తర్వాత కొద్దిగా జీరా వేసి జీరా ఫ్రై అయిన తర్వాత మనం కొద్దిగా గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. సో నేను ముందుగా చికెన్ని బాగా వాష్ చేసుకొని 2 టైమ్స్ అందులో సాల్ట్, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి పెట్టుకున్నాను. సో అది మ్యారినేట్ అవుతుంది. సో అది మ్యారినేట్ అవుతున్నప్పుడు నేను ఇక్కడ బాండిల్లో ఇక్కడ ఆనియన్స్ ఇంకా గ్రీన్ చిల్లీ ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్స్ వేసి బాగా ఆనియన్స్ రెడ్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు మనం చికెన్ వేసుకోవాలి. సో చూపిస్తాను. సో మీరు కూడా ఇలాగే ఫాలో అవుతూ ఉండండి. సో ఇప్పుడు మీరు చూసినట్టుగా ఆనియన్స్ బాగా రెడ్గా అయిపోయి ఇప్పుడు నేను చికెన్ మొత్తాన్ని బాండిల్లో వేసాను. సో బాండిల్లో వేసి బాగా తిప్పాలన్నమాట. ఆనియన్ పేస్ట్ అంతా చికెన్కి పట్టేలాగా మొత్తం బాగా తిప్పుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక సన్నటి గరిటెను తీసుకొని సో బాగా చికెన్ తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు చికెన్ బాగా గట్టిపడిపోతుంది. మూత అయితే పెట్టట్లేదు నేను, మూత పెడితే వాటర్ వస్తుంది కాబట్టి. చూడండి ఇప్పుడు చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి బాగా చికెన్ బాగా ఫ్రై అవుతుంది. చికెన్ గట్టి పడుతుంది కూడా, మీరు అబ్జర్వ్ చేసినట్టుగా ఇన్ దిస్ వీడియోలో. సో చూసారుగా ఇక్కడ చికెన్ బాగా గట్టిపడింది. సో అలా ఉడికిన తర్వాత నేను కెటిల్లో హాట్ వాటర్ పెట్టి సో కొంచెం 50-60 డిగ్రీ సెంటీగ్రేడ్ వచ్చిన తర్వాత హాట్ వాటర్ నేను చికెన్లో తగినన్ని పోసాను. సో మీకు చేసేటప్పుడు అర్థమవుతుంది ఎంత చికెన్ ఎంత ఉడికింది, ఎన్ని వాటర్ పోస్తే సరిపోతుంది అట్లా. సో నేను అలా అప్రాక్సిమేట్లీ ఎంత అయితే వాటర్ కావాలో అంత వాటర్ పోసాను. నేనైతే ఇక్కడ మూత పెట్టట్లేదు. సో హాట్ వాటర్ పోసిన తర్వాత నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని వేస్తున్నాను. టమాటోస్ని వేసి బాగా చికెన్ని తిప్పాలి. సో టమాటోస్ అంతా బాగా కుక్ అయ్యి మెత్తగా సో గ్రేవీలోకి వెళ్ళిపోయేటట్టుగా మనం బాగా చికెన్ని తిప్పుతూ ఉండాలి. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా నేను టమాటోస్ని బాగా గ్రేవీలోకి మెల్ట్ అయ్యే విధంగా బాగా స్మాష్ అయ్యే విధంగా తిప్పాను. ఇక్కడ బాగా ఉడికిన తర్వాత కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇంకా నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మసాలాని వేస్తున్నాను చికెన్లో. సో నెక్స్ట్ వీడియోలో నేను ఈ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను చికెన్ కర్రీ కోసం. సో తగినంత మసాలా వేసిన తర్వాత బాగా తిప్పాలి. సో మసాలా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ కంటే కొంచెం తక్కువ పెట్టుకొని సో ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా తిప్పాలన్నమాట. చూసారా ఉడుకుతుంది చికెన్. ఇప్పుడు మసాలా వాటర్ చికెన్ అంతా బాగా పడుతుంది, అది మసాలా అంతా చికెన్కి. చూసారుగా ఇప్పుడు ఆయిల్ పైకి వస్తూ ఉంది. బాగా పైకి వచ్చిన తర్వాత మనకు గుజ్జు కొంచెం దగ్గర పడాలి. దగ్గర వచ్చేంత వరకు
కుక్ చేసుకొని లాస్ట్లో మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సంగటిలో చికెన్ కర్రీని వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో నేను ముందుగా చూపించినట్టుగా సంగటి ఆ విసల్లో సరిపోలేదు. సో నేను వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి నేను సంగటిని బాగా మెత్తగా వినిపేశాను. ఇప్పుడు చూడండి, నేను సంగటి ప్రిపేర్ చేశాను. ఇప్పుడు చికెన్ కర్రీ కూడా ప్లేట్లో వేస్తున్నాను. సంగటి చికెన్ కర్రీ రెడీ.